లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో నుంచి సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనే టాపిక్ మీద 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సాల్వ్ ద ఈక్వేషన్ y డబుల్ డాష్ మైనస్ 4y డాష్ ప్లస్ 4y ఈక్వల్ టు 0 గివెన్ దట్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. అవునా, కండిషన్స్ కూడా ఇచ్చారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ రాసుకోవాలి. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోవాలి. గివెన్ y డబుల్ డాష్ మైనస్ 4y డాష్ ప్లస్ 4y ఈక్వల్ టు 0. అలా రాసిన తర్వాత కింద ఏం రాసుకోవాలి అంటే టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే లాప్లాస్ ఆఫ్ y డబుల్ డాష్ మైనస్ 4 లాప్లాస్ ఆఫ్ y డాష్ plus 4 Laplace of y is equal to Laplace of 0 is 0. అవునా, కానీ Laplace of y double dash కి Laplace of y dash కి రెండిటికి ఫార్ములాస్ ఉన్నాయి. మరి దీనికి ఏంటి ఫార్ములా అంటే s స్క్వేర్ Laplace of y s స్క్వేర్ Laplace of y మైనస్ s y of 0 మైనస్ y dash of 0. అలాగే లాప్లాస్ ఆఫ్ y డాష్ కి ఫార్ములా, కాకపోతే ముందర -4 ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకుంటున్నాను. s ఇంటూ లాప్లాస్ ఆఫ్ y మైనస్ y ఆఫ్ 0 ఇలా రాయాలి, y ఆఫ్ 0 గా రాయాలి. అవునా, సో ఈ రెండిటికి ఫార్ములాస్ రాశాను. కాకపోతే దీనికి మాత్రం ఎందుకు బ్రాకెట్ పెట్టుకున్నానంటే ముందర వీ హ్యావ్ -4, అలాగే 4 ఇంటూ లాప్లాస్ ఆఫ్ y అలాగే రాసుకోవాలి, దానికి ఏమి మనం చేయలేము. సరేనా, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఇనీషియల్ కండిషన్స్, ఆ గివెన్ కండిషన్స్ యూజ్ చేయాలి. y ఆఫ్ 0 ఇచ్చారు, 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. కానీ ఇది ఏమవుతుంది 3, y డాష్ ఆఫ్ 0 ఎంత 3. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ కండిషన్స్ ద అబోవ్ ఈక్వేషన్ రెడ్యూసెస్ టు with the help of the given conditions the above equation reduces to ఈ మూడిట్లో నేను ఏం కామన్ చేస్తున్నానంటే లాప్లాస్ ఆఫ్ y కామన్ చేస్తున్నాను. లాప్లాస్ ఆఫ్ y కామన్ చేస్తే s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 4 ఇంటూ లాప్లాస్ ఆఫ్ y. మరి 0 అయ్యేటివి క్యాన్సిల్ చేసేసాను. y డాష్ ఆఫ్ 0 అంటే 3 కాబట్టి ఇది -3 అవుతుంది. ఆ -3 ఆ సైడ్కి వెళ్తే ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్ +3 అవుతుంది. సో ఇంతవరకు అయితే ఈజీగా అర్థమై ఉంటుంది. తర్వాత ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ y వాల్యూ ఎంత అవుతుంది, L ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 4. కానీ మనందరికీ తెలుసు s మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే s స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 4s ప్లస్ b స్క్వేర్ అంటే ప్లస్ 4. అంటే s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 4 అన్నా ఒకటే, s మైనస్ 2 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. మనము ఈ L ఆపరేటర్ ఇక్కడికి పంపించాలి అంటే ఏమవుతుంది, L ఇన్వర్స్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 3 బయట రాసుకుంటాను బికాస్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s మైనస్ 2 హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ s మైనస్ 2 హోల్ స్క్వేర్ ఉందంటే షిఫ్టింగ్ యూజ్ చేయాలి. s మైనస్ 2 ఉందంటే షిఫ్టింగ్ యూజ్ చేస్తే దీనికి ఏమొస్తుంది, e పవర్ 2t బయట రాసుకోవచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు 3 e పవర్ 2t రాసుకోవచ్చు. L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్. బాగా అబ్జర్వ్ చేశారా? కానీ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై e పవర్ 2t ఎందుకు రాశానంటే లోపల -2 ఉంది కాబట్టి. ఒకవేళ లోపల +2t ఉంటే బయట ఏం రాసిండేవాడిని, e పవర్ -2t. సో ఇదంతా ఏమవుతుంది, t లాప్లాస్ ఆఫ్ t అంటే 1 బై s స్క్వేర్. L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ అంటే ఏంటి, t. సో ఫైనలీ అవర్ ఆన్సర్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 3t e పవర్ 2t ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సాల్వ్ ద ఈక్వేషన్ y డబల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 3 e పవర్ మైనస్ t sin t గివెన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఆల్సో y డాష్ ఆఫ్ 0 ఈజ్ 3. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ రాసుకుంటాను. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్ నీట్ గా రాసుకుందాం. వాట్ ఈస్ గివెన్, y డబల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 3 e పవర్ మైనస్ t sin t. అవునా, తర్వాత ఇప్పుడు దాని కింద ఏం రాసుకోవాలి, టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. వెన్ వీ టేక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, హియర్ విల్ గెట్ లాప్లాస్ ఆఫ్ y డాష్ 2 into
లాప్లాస్ ఆఫ్ వై డాష్ ప్లస్ 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ వై, అండ్ హియర్ ఇక్కడ 3 అలాగే ఉంటుంది, లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ టీ సైన్ టీగా రాసుకోవచ్చు. అవునా? అండ్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అని కొన్ని చోట్ల ఇచ్చింటారు, ఎట్లా అయినా ఒకటే, సరేనా? లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ అని రాసుకున్నాను. కానీ లాప్లాస్ ఆఫ్ వై డబుల్ డాష్ ఫార్ములా ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, నీట్గా రాసుకుందాము. కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్ స్క్వేర్ లాప్లాస్ ఆఫ్ వై మైనస్ ఎస్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0, 3 టర్మ్స్. దేనికి? లాప్లాస్ ఆఫ్ వై డబుల్ డాష్ కి ఫార్ములా ఇది. తర్వాత ప్లస్ 2 ఇంటూ బ్రాకెట్లో 2 టర్మ్స్ వస్తాయి. లాప్లాస్ ఆఫ్ వై డాష్ అంటే 2 టర్మ్స్. ఏమవి? ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ వై, ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ 0గా రాసుకోవచ్చు. ప్లస్ 5 లాప్లాస్ ఆఫ్ వై అని రాసుకొని ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ. సైన్ టీ ఫార్ములా మీకు తెలుసు, 1/s² + 1. కానీ ఈ పవర్ మైనస్ టీ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్, ఎలా రాసుకోవచ్చు? 1/s + 1 హోల్ స్క్వేర్, 1/s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. అవునా కాదా? అర్థమవుతుందా? కాబట్టి 1/s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. సో ఈ విషయం మీరందరూ బాగా అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 1/s + 1 హోల్ స్క్వేర్గా రాసుకుంటాను. 1 కాకపోతే 3 ఉంది కాబట్టి 3/s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా రాసుకుంటాను. s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా రాసుకుంటాను. అవునా? సో తర్వాత ఇప్పుడు యూజింగ్ ద గివెన్ కండిషన్స్ y ఆఫ్ 0 ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ 0. y ఆఫ్ 0 రెండు చోట్ల ఉంది, ఇది 0 అయిపోతుంది. y డాష్ ఆఫ్ 0 3 అవుతుంది. సో దీని వాల్యూ 3 అవుతుంది. ఈ మూడిట్లో నేను ఏం కామన్ చేయొచ్చు అంటే లాప్లాస్ ఆఫ్ y కామన్ చేస్తాను. ఎప్పుడైతే లాప్లాస్ ఆఫ్ y కామన్ చేస్తానో s² + 2s + 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ y అని రాసి y డాష్ ఆఫ్ 0 ఎంత? -3. సో -3 ఇక్కడ రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. అవునా? కాకపోతే ఈ -3 అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే +3 అవుతుంది. అవునా? ఎప్పుడైతే మనము ఇక్కడ కింద సింప్లిఫికేషన్ చేస్తామో వాట్ విల్ గెట్, బాగా అబ్జర్వ్ చేయండి. s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? s² + 2s + 2 వస్తుంది. అంటే ఎక్స్పాండ్ చేసి 1 యాడ్ చేస్తే s² + 2s + 2. సో కింద ఇక్కడ ఎంత రాసుకుంటానంటే s² + 2s + 2 రాసుకుంటాను. సో ఈ s² + 2s + 2 ఇంటూ 3 చేయాలి. ఏమొస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. 3 + 3 ఇంటూ s² + 2s + 2 వస్తుంది. హోల్ డివైడెడ్ బై ఎంత అంటే s² + 2s + 2 వస్తుంది. 3 ఇంటూ s² ఎంత? 3s². 3 2s are 6x, 3 2s are 6. అవునా? సో 3s² + 6x + 6 వస్తుంది. కానీ 6 + 3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 9గా రాసుకోవచ్చు. అవునా? 6 + 3 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 9గా రాసుకోవచ్చు. సో 6 + 3ని నేను 9గా రాసిస్తాను. తర్వాత నెక్స్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ లాప్లాస్ ఆఫ్ y మాత్రమే ఉంటుంది, ఈ టర్మ్ ఈ సైడ్కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి, లాప్లాస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3s² + 6s + 9 హోల్ డివైడెడ్ బై s² + 2s + 2, s² + 2s + 2 ఇంటూ s² + 2s + 5. మరి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి మనము స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఎలా చేయాలో పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ అనేది నేను మీకు చూపిస్తాను. సరేనా? కేవలం ఈ ఫ్రాక్షన్ మాత్రం తీసుకుందాము, పార్షియల్ ఫ్రాక్షన్స్లో స్ప్లిట్ చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఏముంది అక్కడ? 3s² + 6x + 9, 3s² + 6s + 9 డివైడెడ్ బై just 1 minute, 3s² 6 + 6s + 9 హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది? s² + 2s + 2. ఇంకో టర్మ్ కూడా ఉంది, అదేంటది? s² + 2s + 5. అవునా?
సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది కూడా క్వాడ్రాటిక్, ఇది కూడా క్వాడ్రాటిక్, కాబట్టి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏఎస్ ప్లస్ బి డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2, అండ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సిఎస్ ప్లస్ డి డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 గా రాసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తామో విల్ గెట్ 3s స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 9 అలాగే ఉంటుంది. మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఏఎస్ ప్లస్ బి ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5, అండ్ ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే సిఎస్ ప్లస్ డి ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2గా రాసుకోవచ్చు. అవునా? సో బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఎల్సిఎం సేమ్ కాబట్టి డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం రాసుకోవాలంటే కంపేరింగ్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్ కంపేర్ చేయాలా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత అంటే ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ ఎస్ క్యూబ్ వస్తుంది మల్టిప్లై చేస్తే, అంటే ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ సైడ్ ఎస్ క్యూబ్ లేదు కాబట్టి ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. అవునా? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? సి అంటే ఏంటి? మైనస్ ఏ, ఒకటి. నెక్స్ట్ కంపేరింగ్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్, కంపేరింగ్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే బోత్ సైడ్స్ మనం కంపేర్ చేస్తామో ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే 2a ప్లస్ బి, 2a ప్లస్ బి. మరి ఇక్కడ ఎంత అంటే 2c ప్లస్ డి. అవునా? 2c ప్లస్ డి ప్లస్ 2c ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 3 ఉంది. ఎస్ స్క్వేర్ పక్కన ఎంత ఉంది? 3 ఉంది. కానీ మనందరికీ తెలుసు ఏమని అంటే సి అంటే మైనస్ ఏ, కాబట్టి నెక్స్ట్ టర్మ్ లో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? మైనస్ 2a రాసుకోవచ్చు. సో 2a ప్లస్ బి మైనస్ 2a ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎందుకంటే సి అంటే మైనస్ ఏ కాబట్టి మైనస్ 2a ప్లస్ 2a మైనస్ 2a విల్ గెట్స్ క్యాన్సిల్, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 3. అవునా? b ప్లస్ డి ఈక్వల్ టు 3. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, కంపేరింగ్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ తర్వాత ఎస్ కోఎఫిషియంట్, కంపేరింగ్ ఎస్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ ఎస్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే బోత్ సైడ్స్ ఎస్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తామో ఇక్కడ ఎంత వస్తుంది? 5a ప్లస్ 2b వస్తుంది. అవునా? 5a ప్లస్ 2b, అండ్ ఇక్కడ ఎంత ఎస్ కోఎఫిషియంట్? 2c ప్లస్ 2d, అంతే కదా? 2c ప్లస్ 2d వస్తుంది. సో 2c ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు, ఎస్ కోఎఫిషియంట్ ఈ సైడ్ ఎంత ఉందండి? 6 ఉంది, కాబట్టి ఇక్కడ 6 రాసుకోవచ్చు. కానీ b ప్లస్ d అంటే ఎంత? 3. సో ఈ రెండిట్లో 2 కామన్ చేసి b ప్లస్ d అంటే 3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. c అంటే ఏంటి? మైనస్ ఏ, కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో చూడండి 5a, 2c బదులు ఏం రాస్తానంటే మైనస్ 2a రాస్తాను. ఈ రెండిట్లో నేను 2 కామన్ చేస్తాను. 2 కామన్ చేస్తే మనకి ఎంత ఉంటుంది? అక్కడ b ప్లస్ డి ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 6. కానీ b ప్లస్ డి అంటే ఎంత? 3. సో ఇక్కడ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. 2 3 జర్ 6, అంటే ఈ 6 ఆ సైడ్కి వెళ్తే 6 మైనస్ 6 0 అయిపోతుంది. సో ఫైనల్లీ 5aలో 2a పోతే ఎంత? 3a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ 6, 2 3 జర్ 6 ఆ సైడ్కి వెళ్తే 6 మైనస్ 6 0 అయిపోయింది. సో ఏ వాల్యూ ఎంత అంటే 0/3 అంటే 0. ఏ 0 అయితే సి కూడా ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఏ వాల్యూ వచ్చేసింది, అదే విధంగా బి వాల్యూ కూడా వచ్చేసింది, సారీ సి వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో కాన్స్టెంట్ టర్మ్ ఒకటే ఉంది 5b, ఇక్కడ ప్లస్ 2d, 5p ప్లస్ 2d, 5b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు ఎంత? అక్కడ 9 ఉంది. కాన్స్టెంట్ ఎంత ఉంది? LHS లో 9 ఉంది. సో ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తామో ఏమొస్తుందో బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ b ప్లస్ డి అంటే ఎంత? 3. d అంటే ఎంత? 3 మైనస్ b. సో d వాల్యూ ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి, d అంటే 3 మైనస్ b. సో ఈ d వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. సో 5b ప్లస్ 2d అంటే 2 ఇంటూ 3 మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 9. 5b 2 3 6 minus 2b is equal to 9.
ఆ 6 అక్కడికి వెళ్తే 9 - 6 అంటే 3 వస్తుంది. సో 5bలో 2b పోతే ఇక్కడ ఎంత అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. b వాల్యూ ఎంత అంటే 1. 3/3 అంటే యూ విల్ గెట్ 1. సో ఏ వాల్యూ మనకు తెలుసు, అదేవిధంగా b వాల్యూ తెలుసు, c ఒక్క d తెలీదు. ఈ b తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d ఎంత వస్తుంది, d ఈజ్ ఈక్వల్ టు 3 - b. 3 - 1 అంటే ఎంత 2. సో a 0, c 0, b వాల్యూ ఎంత అంటే 1, d వాల్యూ ఎంత అంటే 2. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా. a 0 కాబట్టి ఈ మొత్తం టర్మ్ అంతా 0, c 0 కాబట్టి ఈ మొత్తం టర్మ్ అంతా 0, b వాల్యూ ఎంత 1, d వాల్యూ ఎంత 2. సో ఇది 1 అయిపోతుంది, ఇక్కడ d వాల్యూ ఎంత 2. సో ఇదంతా 0 అయిపోతే ఇక్కడ కేవలం 2 మాత్రమే ఉంటుంది, ఇదంతా 0 అయిపోతే ఇక్కడ కేవలం 1 మాత్రమే ఉంటుంది. అవునా. సో b వాల్యూ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసినాము. ఇది తీసుకుపోయి ఈ పార్షియల్ ఫ్రాక్షన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే 1/s² + 2s + 2 + 2/s² + 2s + 5 గా రాసుకుందాము. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేస్తే ఎంత వచ్చిందంటే y ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 2s + 2 + 3/s² + 2s + 5 గా వచ్చింది. పార్షియల్ ఫ్రాక్షన్స్ నేను ఇక్కడ మీకు చేసి చూపించాను వేరే పేజ్ లో, అది ఒక్కసారి చూసుకోండి. 1/s² + 2s + 2 + 2/s² + 2s + 5 మనం ఓకే ఇక్కడ కొద్దిగా తప్పుగా రాసినాము చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము 3 రాసాము, 3 కాదండి అది 2 సరిపోతుంది, మొత్తం సరిపోతుంది. ఇప్పుడు L ఇన్వర్స్ ఆపరేటర్ సపరేట్ గా రాసుకుందాము. L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 2s + 2 అండ్ ఇక్కడ +2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 2s + 5 గా రాసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఎలా రాసుకోవచ్చు, y ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ s + 1 హోల్ స్క్వేర్ + 1 గా రాసుకోవచ్చు. అవునా కాదా. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు, L ఇన్వర్స్ ఆఫ్ 1/s + 2 హోల్ స్క్వేర్ + 1 గా రాసుకోవచ్చు. అవునా. s + 2 హోల్ స్క్వేర్ + 1 కాదు +4 గా రాసుకోవచ్చు. అవునా. 1 minute, s + 2 కాదు, s + 1 హోల్ స్క్వేర్ +4 గా, ఎందుకంటే s² + 2s + 1 వస్తుంది, 1 + 4 అంటే 5 రావాలి అది. సో దీనికి షిఫ్టింగ్ అప్లై చేస్తాను, దీనికి కూడా షిఫ్టింగ్ అంటే బయట e⁻−t రాసి s + 1 ని s గా రాసుకుంటాను, దాన్నే షిఫ్టింగ్ అంటాము. సో చూడండి y ఈజ్ ఈక్వల్ టు బయట ఏం రాస్తాను, e⁻−t రాసి L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 1 అంటే s + 1 ఏం గా మారింది, s గా మారింది, +2 e⁻−t L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4. అవునా. సో ఇక్కడ మనము ఎలా రాసుకోవచ్చు అంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఇది sin t అవుతుంది, ఇది sin 2t అవుతుంది, సరేనా. సో y ఈజ్ ఈక్వల్ టు e⁻−t sin t గా రాసుకుంటాను, మరి ఇక్కడ 2e⁻−t sin 2t గా రాస్తాను. అర్థమైందా. సో ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో అదే విధంగా థర్డ్ క్వశ్చన్ కూడా చేద్దాము. 3 క్వశ్చన్స్ మొత్తం ఇక్కడ మనం చేసేది. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఏంటది అంటే సాల్వ్ the differential equation y double dash plus y dash minus 6y is equal to 2e⁻3t using Laplace transform where y of 0 is 0 and y dash of 0 is also 0. సో ఇక్కడ రెండు జీరోస్ ఇచ్చాడు. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ నీట్ గా రాసుకోవాలి. వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్, y double dash plus y dash minus 6y is equal to 2e⁻3t. Taking Laplace transform on both sides Laplace transform తీసుకుందాం. Laplace of y double dash plus Laplace of y dash minus 6 Laplace of y is equal to 2 Laplace of e⁻3t. అవునా. సో ఎప్పుడైతే మనం డిఫరెన్షియేట్ చేస్తామో Laplace of y double dash means formula for Laplace of y double dash is s² Laplace of y minus s y of 0 minus y dash of 0. అదేవిధంగా Laplace of y dash కి ఫార్ములా ఏంటి అంటే s ఇంటూ Laplace of y, ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు, మైనస్ y of 0.
minus 6 Laplace of y is equal to 2 into Laplace of e power at అంటే 1 by s minus a. Laplace of e power 3t అంటే 1 by s minus 3. కాకపోతే ఇక్కడ ముందర 2 ఉంది కాబట్టి 2 by s minus 3 గా రాసుకోవచ్చు. అవునా? ఆ తర్వాత y of 0, y dash of 0 రెండు జీరోస్ కాబట్టి గివెన్ కండిషన్స్ యూస్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. మిగిలిన వాటిలో లాప్లాస్ ఆఫ్ y కామన్ చేస్తాను. సో మిగిలింది ఎంత అంటే s స్క్వేర్ మైనస్ s, సారీ మైనస్ s కూడా క్యాన్సిల్ అయిపోయింది, s స్క్వేర్ ప్లస్ s, ఇక్కడ మైనస్ 6 ఇంటూ లాప్లాస్ ఆఫ్ y మాత్రమే మిగిలింది 2 by s minus 3, 2 by s minus 3. అవునా? నెక్స్ట్ ఇది బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి మనకు ఫ్యాక్టరైజేషన్ ఉంది, మనం క్యాల్సిలో చేసుకున్న ఈజీగా వస్తుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ 6కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఎస్ మైనస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 3 వస్తుంది. ఎస్ మైనస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 3 మనం క్యాల్సిలో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడికి వచ్చి డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో బాగా అబ్జర్వ్ చేయండి. లాప్లాస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే 2 by s మైనస్ 3 ముందు నుంచి ఉంది అక్కడ, ఈ టర్మ్ ఇక్కడికి వచ్చి దీని పక్కన మల్టిప్లై చేస్తుంది అంటే s స్క్వేర్ ప్లస్ s మైనస్ 6. మరి దీనికి ఫ్యాక్టరైజేషన్ ఉంది అని చెప్పాను, ఎంత అంటే s మైనస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 3. సో చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఎస్ మైనస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 3 వస్తుంది దానికి ఫ్యాక్టరైజేషన్. మరి దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి స్ప్లిట్ చేసుకోవాలా, చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి. ఎలా అంటే ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. 2 by s minus 3, జస్ట్ 1 minute, 2 by s minus 3, 2 by s minus 3 ఇంటూ s minus 2 ఇంటూ s plus 3. ఎలా? a by ఇది లీనియర్ టర్మ్, ఇది లీనియర్ టర్మ్, ఇది లీనియర్, అన్ని లీనియర్ టర్మ్స్ కాబట్టి a by s minus 3 ప్లస్ b by s minus 2 ప్లస్ c by s plus 3 గా రాసుకోవచ్చు. కానీ 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a పక్కన ఈ రెండు రాసేయాల అంటే ఎంత రాయాలా s minus 2 ఇంటూ s plus 3 ప్లస్ b ఇంటూ b పక్కన ఈ రెండు రాయాల, b కింద ఏది ఉందో అది వదిలేసి మిగతా రెండు రాయాలి అంటే s minus 3 ఇంటూ s plus 3. అలాగే c పక్కన ఏం రాయాలి అంటే s minus 2 ఇంటూ s minus 3 గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి అంటే s minus 3 ఈక్వల్ టు 0 చేస్తే s వాల్యూ 3 వస్తుంది కాబట్టి పుట్ s ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏ వాల్యూ వస్తుంది, b వాల్యూ కావాలంటే s minus 2 ఈక్వల్ టు 0 అంటే s ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. s ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏ వాల్యూ కావాలి అంటే s ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి. బికాస్ s minus 3 ఈక్వల్ టు 0 అంటే s వాల్యూ ఎంత అవుతుంది 3. సో ఏ వాల్యూ కావాలంటే s ఈక్వల్ టు 3 పెట్టాలి, b వాల్యూ కావాలంటే s ఈక్వల్ టు 2 పెట్టాలి, c కావాలంటే s ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ? ఈక్వేషన్ 2 లో. ఫస్ట్ ఈక్వేషన్ 2 లో పుట్ s ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ s ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ సెకండ్ ఈక్వేషన్ అంటే s ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది 0 అవుతుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 మైనస్ t, 3 మైనస్ 2, ఇక్కడ 3 ప్లస్ 3, 3 మైనస్ 2 మీన్స్ 1, 1 ఇంటూ 6 మీన్స్ 6, 6a ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అంటే 2 by 6 అవుతుంది. 2 by 6 అంటే 1 by 3 అవుతుంది. అవునా? 2 by 6 అంటే క్యాన్సిల్ చేస్తే విల్ గెట్ 1 by 3. సిమిలర్లీ నెక్స్ట్ b వాల్యూ కావాలి, b వాల్యూ కావాలంటే పుట్ s ఈజ్ ఈక్వల్ టు 2, పుట్ s ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ సెకండ్ ఈక్వేషన్. ఎప్పుడైతే s ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తామో 2 ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది, s ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఇది 0 అవుతుంది, b వాల్యూ వస్తుంది. b ఎంత అంటే 2 మైనస్ 3, 2 మైనస్ 3 అంటే -1, 2 ప్లస్ 3 అంటే 5, సో -5 వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు -2/5 వస్తుంది. అవునా? అదేవిధంగా c వాల్యూ కావాలి, c వాల్యూ కావాలంటే పుట్ s ఈజ్ ఈక్వల్ టు -3. సో పుట్ s ఈజ్ ఈక్వల్ టు -3 ఇన్ సెకండ్ ఈక్వేషన్. ఎప్పుడైతే సెకండ్ ఈక్వేషన్ లో s ఈజ్ ఈక్వల్ టు -3 మనం సబ్స్టిట్యూట్ చేస్తామో దెన్ వీ విల్ గెట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమేం క్యాన్సిల్ అవుతాయి, ఇప్పుడు ఈ మొత్తం టర్మ్ అంతా 0 అవుతుంది, ఇది 0 అయిపోతుంది. సో మనకు కావాల్సింది c కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ
-3 -2 అండ్ ఇక్కడ -3 -3 -5 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6 జర్ 30 సి వాల్యూ ఎంత అంటే 2/30 2/30 అంటే 1/15 వస్తుంది. సో సి తెలుసు, ఏ తెలుసు, బి తెలుసు. ఈ వాల్యూస్ అన్ని మనము ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే పైన ఈక్వేషన్ లో మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనము ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్ ఆపరేటర్ అక్కడికి వెళ్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేసుకుంటే ఎంత వచ్చింది ఒకసారి మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చేసాము కదా, ఏ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ ఏ వచ్చి 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ 1/3 ఇంటూ ఎస్ మైనస్ 3, బి వాల్యూ -2/5. సో మైనస్ ఇక్కడ రాసుకొని 2/5. సి వాల్యూ ఎంత అంటే 1/15. సో సి ప్లేస్ లో 1/15. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అక్కడ రాసుకోవాలి అంతే. సో నెక్స్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. 1/3 ఇంటూ ఎస్ మైనస్ 3, 1/3 డివైడెడ్ బై ఎస్ మైనస్ 3 minus 2/5 into s minus 2, 2/5 into s minus 2. The last one is 1/15 into 1/15 divided by s plus 3 into కాదు s plus 3 divided by s plus 3. సో separate గా L inverse ఆపరేటర్ రాసుకుంటే 1/3 separate గా రాసుకుంటాను, L inverse of 1/s minus 3 అవునా. అదే విధంగా -2/5 separate గా రాసుకుంటాను, L inverse of 1/s minus 2 and here plus 1/15 separate గా రాసుకుంటాను, L inverse of 1/s plus 3 1/s plus 3. ఎప్పుడైతే మనము దీనికి ఫార్ములా అప్లై చేస్తాము, ఇది దేని ఫార్ములా e⁻3t, ఇది e⁻2t, ఇది e⁻−3t. జస్ట్ ఫార్ములా ప్రకారం రాసుకోండి. 1/3 e⁻3t -2/5 e⁻2t plus 1/15 e⁻−3t. So this is the final answer. Okay. Thank you.